హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తోటకూర ఆకుతో అయితే తాలింపు వేసేస్తాం. మరి తోటకూర కాడలు మీరేం చేస్తారు? నేనైతే ఈ తోటకూర కాడలతో ఒక రెసిపీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే తోటకూర కాడలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఆ తర్వాత అందులోకి క్లీన్ చేసుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసేసుకుని చిన్న చిన్న గోదావరి రొయ్యలు అనమాట, పసుపు, ఉప్పు వేసుకుని మరో 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలను కూడా అందులో వేసేసుకుని మూత పెట్టుకుని వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా చూసారు కదా. ఇప్పుడు మీ కారానికి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు ఇవేం అక్కర్లేదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇలానే బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. కారం కూడా వేసుకుని మగ్గించుకున్న తర్వాత అందులోకి నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని ఆ చింతపండు రసాన్ని కూడా అందులో వేసేసుకుని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత అందులో చివరిగా కొత్తిమీర వేసుకుని మరో 5 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కాళ్ళు, పచ్చిరొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.